నీ సంకటాలన్నీ కుదర్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దావీదు ఆ దిద్దుబాటు మనసు జీవితాలు ఎలా కాపాడుతుందో చెప్తా. మహబూబ్ నగర్ వెళ్తున్నాం సుమోలో. మన యేసురత్నం అన్నవాళ్ళు సుమోలో దరిదాపుగా 15 సంవత్సరాల క్రితం సుమో మీద వెళ్తూ ఉంటే ఎందుకో సడన్గా టక్ 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 సౌండ్ వస్తుంది. నేను వెంటనే డ్రైవ్ చేస్తున్న అన్నకి చెప్పాను, అన్న ఏదో టక్ టక్ సౌండ్ వస్తుంది ఆపండి అని అన్న. నాకేం రాలేదు కదన్నా అన్నారు. నీకు రాదు, నాకు వస్తుందిలే, దేవుని కృప చెప్తా. చాలాసార్లు సేవకురాలకి చెప్తాను, నా చెవులు చాలా షార్పు. ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు చిన్న పాయింట్ తేడా పెట్టినా నేను పసిగెడతా. ఈ బాక్సులో ఆన్ చేయకపోయినా రాజు పాట పాడుతూనే ఉంటాడు. చిన్న తేడా వచ్చిన నా చెవులు, నా కళ్ళు, నా ముక్కు చాలా షార్పు. వెళ్తానే ఉంటాం, కారులో వెళ్తానే ఉంటాం. అదిగో ఎబినేజర్ అని ఉన్నారు అక్కడ అంటాను. అంటారు, ఏరు నాకు కనపడలేదే అంటారు. మీకు కనపడరు, నాకు కనపడతారు. కళ్ళు, ఏ కళ్ళు? కాకళ్ళ, పక్షిరాజు కళ్ళు చాలా షార్ప్. వెంటనే తేడా వచ్చిందన్న. వెంటనే కారు ప్రక్కన ఆపారు. ఆపి చూస్తే ఈ వెనక చక్రం ఉంది కదా, 3 బోల్ట్లు ఊడిపోయినాయి. 3 బోల్ట్లు. అన్నా, 3వది కూడా చివరికి వచ్చిందన్న. 4వది కూడా ఊడిపోవటానికి రెడీ అయిపోయిందన్న. ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే టైట్ చేసి సెట్ చేసుకున్నాం, ముందుకెళ్ళాం. ఆ దిద్దుబాటే కనుక చేసుకోకపోతే మీ ఎదుట సజీవుడిగా ఉండేవాడిని కదా. దావీదు ఆ దిద్దుబాటు చేసుకోవటాన్ని బట్టే ఆరిపోవలసిన దావీదు దీపాన్ని దేవుడు వెలిగించాడు. దావీదు వెలిగించాడు. ప్రయత్నం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. నా ప్రభు పిల్లరా, నేను ముగిస్తున్నా. వాళ్ళ పక్కన పెట్టమని కాదు నేను అనేది. వాళ్ళు సహకరించట్లా, వీళ్ళు సహకరించట్లా. నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుందామంటే నాకు సహకారం ఎక్కడ దొరుకుతుంది? పిల్లల వలన సహకారం లేదే, భర్త వలన సహకారం లేదే, భార్య వలన సహకారం లేదే, సంఘంలో బిడ్డలు